ఈరోజు భయంకరుడైన గొప్ప దేవ. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో చాలా మట్టుకు నామాలు మనం ధ్యానించినాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో నెహెమ్యా చేసిన ప్రార్థనలో ఉన్న నామములు. మనకందరికీ తెలుసు, నెహెమ్యా యెరూషలేము పాడైపోయిన గోడలను తిరిగి పునర్నిర్మాణం చేసినాడు. గొప్ప పని, అసాధ్యమైన పని. అంతకంటే ముందు, నెహెమ్యా కంటే ముందు చాలామంది ప్రయత్నించినారు యెరూషలేము గోడలు కట్టడానికి, కానీ వారి వల్ల కాలేదు. ఎప్పుడైతే నెహెమ్యా దేవుని మీద ఆధారపడినాడు, వాక్యం మీద ఆధారపడినాడు, వాగ్దానాల మీద ఆధారపడినాడు, దైవశక్తి మీద ఆధారపడినాడు, ప్రార్థన మీద ఆధారపడినాడు, ప్రజలందరినీ ప్రార్థన చేయడానికి, వాక్యంలోని వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి పురికొల్పినాడు. అట్లు అసాధ్యమైన కార్యము నెహెమ్యా ద్వారా సాధ్యమైంది. ఆయన చేసిన ప్రార్థన 1వ అధ్యాయంలో ఉంది. 5వ వచనం చూడండి. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. అంటే దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఎన్ని నామములతో ఆయన మరి కొనియాడుతూ స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అంతకంటే ముందు మనం ధ్యానించినాము, నెహెమ్యా చేసిన ప్రార్థనలోనే దయావాత్సల్యత గల దేవుడు. నెహెమ్యా ఒక దీర్ఘమైన ప్రార్థన 9వ అధ్యాయంలో చేస్తాడు. దాంట్లో కూడా కొన్ని నామాలు అది మనం ధ్యానించినాం. దయావాత్సల్యత గల దేవుడు, దీర్ఘశాంతము బహుకృపయు గల దేవుడు, మహాదేవుడు, మా దేవుడు, క్షమించుటకు సిద్ధమైన దేవుడు. ఇలాగూ నెహెమ్యా చేసిన ప్రార్థనలోని నామాలు మనం ధ్యానించినాం. ఈరోజు కూడా ఆయన పలికిన, దేవుని సంబోధించే ఆ పదాలు, భయంకరుడమైన గొప్ప దేవ. ఎప్పుడు మనం వినేది దేవుడు ప్రేమగల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గలవాడు, ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది, ఇలాంటి మాటలే. దేవుడు ప్రేమాస్వరూపి అని మనకు తెలుసు. కానీ ఒక నాణ్యంకు 2 వశములు ఉన్నట్లు దేవుడు ప్రేమగలవాడు, మరి ఒక స్వభావము దేవుంది, ఆయన భయంకరుడైన దేవుడు. ఆయన కేవలం ప్రేమాస్వరూపి, ఆయన ఎప్పుడు కోపించడు, ఆయన ఎప్పుడు నేను శిక్షించడంటే అది మరి నువ్వు దేవుని సగటుగానే తెలుసుకున్నావని అర్థం. యు డూ నాట్ హ్యావ్ ఏ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. కానీ దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంత మరి భయంకరుడని మర్చిపోకూడదు. అందుకే విశ్వాసులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ప్రేమించాలి, అదే సమయంలో దేవుని యందు భయం కలగాలి, భక్తి కలిగి ఉండాలి. ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞలను నీవు పాటించాలి. అదే దేవుని యందు భయభక్తి. ఆయన భయంకరుడు. ఆయన మొదటి రాకడ, ఆయన ఇదిగో వధింపబడు గొర్రె పిల్ల అన్నట్టు లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల వలె వచ్చినాడు. కానీ ఇంకా రాబోతున్నాడు, గొర్రెపిల్లలాగా రాడు. ఇంకెలాగొస్తాడు? కొదమ సింహము వలె వస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని గొర్రెపిల్లగా వచ్చినాడు. ఆయన ఎంతో లోకాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోసినాడు. ఇంకా తీర్పు తీర్చడానికి వస్తాడు, కొదమ సింహం వలె వస్తాడు. కాబట్టి దేవుడు మరి భయంకరుడని కూడా నీవు తెలుసుకోవడం నీకు మేలుకరం. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆయన కోపించునే వాత్సల్యము చూపెడతాడంట. ఆయన కోపం ఉంటుంది, తర్వాత ఆయన ప్రేమ కూడా ఉంటుంది. నువ్వు 2 అర్థం చేసుకోవాలన్నమాట. ఆయన కోపం నిమిషం ఉంటుందంట, దయ ఆయుష్కాలం అంత ఉంటుంది. దయ ఆయుష్కాలం అంత ఉంటుంది. కాబట్టి నేను ఏది చేసినా సరిపోతుందని అనుకోకూడదు.
నీ కోపం, ఆయన కోపాన్ని నువ్వు తట్టుకోలేవు, ఆయన ఉగ్రతను నువ్వు భరించలేవు. కాబట్టి ఎప్పుడు దైవ భయం కలిగి ఉండడం మేలుకరం. ఇప్పుడు క్రొత్త బోధలు వచ్చినాయి, కృపనే బోధిస్తున్నారు కానీ శిక్షను బోధించడం లేదు. దట్ ఈస్ ఓన్లీ హాఫ్ ద గాస్పల్. ఎందుకంటే కేవలం కృపను బోధిస్తే మరి దేవుని భయం ఎలాగో ప్రజలకు ఉంటుంది. ఏ తప్పు చేసినా చెల్లిపోతుంది. దేవుడు కృపామయుడు, దీర్ఘశాంతం గలవాడు, దయావాత్సల్యత గలవాడు, ప్రేమాస్వరూపి. ఏది చేసినా చెల్లిపోదు. ఆయన భయంకరుడైన గొప్ప దేవుడని ఈ ప్రార్థనలో నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి బుద్ధిపూర్వకంగా పాపం చేయడానికి నువ్వు భయపడాలి. యేసు రక్తాన్ని అంత చౌకబారుగా తీసుకోకూడదు. అమూల్యమైన తన రక్తాన్ని చిందించి నిన్ను ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి రక్షింపబడిన దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా పాపం చేయడానికి తెగించకూడదు. అదే దైవ భయం. దేవుని శిక్ష, శాపము, నరకము ఇవన్నీ వస్తుందనే భయము నీకు ఉండాలి. మరి దేవుని వాక్యం అందించేవారు కూడా భయపడాలి. దేవుని వాక్యం అందించి ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కుదరదు. ఎందుకంటే వాక్యం అందించే వారికి కఠినమైన తీర్పు ఉందని వాక్యంలో. పౌలు భక్తుడు అంటాడు, నేను ఒకవేళ ఇతరులకు ప్రకటించి తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరము నేనేం చేస్తున్నాను, నలగగొట్టుకొనుచున్నాను. అంత మంచి మాట. బోధించి 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 భ్రష్టుడైపోకుండా తను తాను స్వపరీక్ష చేసుకొని ఉపవాసం ఉండి తన శరీరాన్ని నలగొట్టుకొని దేవుడి సన్నిధిలో అంత దీనుడుగా ఉన్నాడండి. మనం పౌలు జీవితం నుండి అది నేర్చుకుంటున్నాం. అందుకే దేవుని ఎప్పుడు కూడా మర్చిపోకుండా మరి దేవుడు ప్రతి వారికి తమ క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తాడని ఆ భయం ఎప్పుడూ ఉండాలి. 50వ కీర్తన 22వ వచనంలో దావీదు ఆ కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని మర్చువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడును లేకపో. ప్రార్థన చేసినప్పుడు దైవ భయం మనకు అడగాలి, మన పిల్లల కొరకు కూడా అడుక్కోవాలి. దేవుని భయమే మనకు ఐశ్వర్యం కదా. దేవుని భయం ఉంటే చాలా లాభం కదా. నీకు వ్యర్థమైన ఖర్చులు ఏమి ఉండవు. నువ్వు సినిమాకి వెళ్ళవు, త్రాగవు, ఏ తిరుగుబోతనం ఉండదు, వ్యర్థమైనవి ఏవి చేయవు, దైవ నియమాల్లో ఉంటావు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుని భయము వలన గొప్ప లాభం అంట. దేవుని భయము నీకు ఐశ్వర్యం అంట. కాబట్టి దేవుని భయం కావాలి. దేవుడు ప్రేమగల దేవుడు. దేవుడు కోపిస్తే మనం ఉండలేము, భస్మం అయిపోతాం. కనుక దేవా నీ నియమాల్లో నేను బ్రతకాలి, నీ యొక్క చిత్తమే నేను నెరవేర్చాలి, నాకు అలాంటి దేవుని భయం దయచేయమని ప్రార్థన చేయాలి. నీ పిల్లల మీద కూడా దేవుని భయం ఉండాలని ప్రార్థించాలి. ఎప్పుడు ప్రార్థించాలి తల్లిదండ్రులు. పిల్లలు కూడా ఆజ్ఞ అతిక్రమం చేసి శాపగ్రస్తులు కాకుండా మన హృదయంలో ఎప్పుడు ప్రార్థన, దేవా నా గృహంలో నీ భయం ఉండాలి, నా ప్రదేశంలో నీ భయం ఉండాలి, నా సంఘంలో నీ భయము ఉండాలి, నా కుటుంబంలో నీ భయం ఉండాలి. దేవుని భయం పవిత్రమైందని వాక్యంలో ఉంది. ఒకసారి ఆ మాట చూడండి, 19వ కీర్తన 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. హల్లెలూయా. అందుకే దేవుని మరి మాటకు నువ్వు లోబడి భ్రష్టత్వాన్ని వదిలిపెట్టాలి, దేవుని నియమాల్లో ఉండాలి. ఆయన భయంకరుడైన గొప్ప దేవుడని వాక్యంలో ఉంది. 2వ నామము చూడండి, నిబంధనను స్థిరపరచువాడు అని ఈ ప్రార్థనలోనే ఉంది. ఆయన నిబంధనను స్థిరపరచు. భయంకరుడమైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారు, నీ కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. నిబంధనను స్థిరపరచు దేవుడని అతనికి నామం. అంటే ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తాడు. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని మనము దేవుని ప్రార్థిస్తాం కదా. అంటే దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన, యాకోబుతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన నిబంధన మరి తరతరములకు ఆయన దాన్ని నెరవేరుస్తాడని. అందుకే పర్వతములు తొలగిపోవును, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానకరమైన నా నిబంధన
తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, మరి మాథ్యూ పాస్టర్ గారు అంటే మా తండ్రి గారు, మనకు ఆత్మీయ తండ్రి, ఆయన కేరళ దేశం వదిలిపెట్టి ఆంధ్ర దేశానికి వచ్చినాడు సేవ చేయడానికి. భాష రాదు, బంధువులు లేరు, మరి ఆస్తిపాస్తులు అన్నీ వదిలిపెట్టి వచ్చినాడు, ధనము లేదు. అప్పుడు దేవుడు తనకు సెలవిచ్చిన మాటలన్నీ నమ్మి ఆ మాట మీద వచ్చినాడు కదా. అంటే దేవుడు తనతో చేసిన నిబంధనను నెరవేరుస్తాడనే నమ్మకం. అనేకులు దేవుని తట్టు తిరుగుతారు ఆయన పరిచర్యలో. ఆయన చూసిన దర్శనము అన్ని సంఘాల నుండి దేవుడు మరి ప్రజలను తన సంఘానికి అప్పగించబోతున్నాడని, ఇవన్నీ దేవుడు చేసిన నిబంధనలు. అని దేవుడు సకాలంలో దేవుడు చేసిన నిబంధనను ఏం చేసినాడు? స్థిరపరిచినాడు. మరి ఆయన లేడు ఇప్పుడు. మత్తయి పాస్టర్ మనకు కనబడడం లేదు, ఆయన శారీరకంగా లేడు, కానీ దేవుని మాటలు నెరవేరడం మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అలా అంటే హౌ ట్రూ ఈజ్ టు కీప్ హిజ్ వర్డ్. మనం ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నాం కదా. ఏ నిబంధనలో ఉన్నాము? క్రొత్త నిబంధనలో ఉన్నాం. పాత నిబంధనతో మనకు ఇప్పుడు పని లేదు. ఎందుకంటే పాత నిబంధనలో నీ పాప క్షమాపణ నిమిత్తం గొర్రెలను, ఎడ్లను, పొట్టేళ్లను, మేకలను బలి అర్పించాలి. పేదవారైతే గువ్వలు తీసుకుపోయి బలి అర్పించేదట. కానీ క్రొత్త నిబంధనలో వచ్చిన మనకు యేసు ప్రభు ఒకేసారిగా పాప పరిహారార్థ బలిగా శిలువ మీద మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు. కనుక నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గొర్రెను తేవడం లేదు, పొట్టేలను తేవడం లేదు, ఏ బలియాగంతో రావడం లేదు. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వస్తున్నావు. ఆయన ఆసనం పేరేంటి? కృపాసనం. కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యముతో ఆ కృపాసనం యుద్ధకు వస్తున్నాం. అంటే క్రొత్త నిబంధనలో యేసు రక్తము వలన అయిన కొత్త నిబంధన అని లూకా సువార్త 22:20 ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన. మత్తయి 26:27-28 మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. మనం ధ్యానించే నామము నిబంధనను స్థిరపరచు వాడు. హల్లెలూయా. నిబంధనను స్థిరపరిచే దేవుడు. అందుకే నీవు పాప క్షమాపణ నిమిత్తం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి, ఆ నిబంధన రక్తము నా కొరకు ఉన్నది కదా, నా పాపములన్నిటి నుండి నన్ను పవిత్రులుగా చేయడానికి, పవిత్రురాలుగా చేయడానికి నాకు రక్తం ఉన్నది, యేసు రక్తం. ఆ రక్తము ద్వారా ప్రతి దుర్నీతి నుండి నేను తొలగిపోతున్నాను అనే విశ్వాసం నీకున్నది. ఆ రొట్టె భుజించినప్పుడు అది యేసు ప్రభు యొక్క శరీరం అని, ఆ ద్రాక్షారసం పానీయం చేసినప్పుడు అది యేసు యొక్క రక్తం అని. అనాలోచితంగా రొట్టెను ద్రాక్షారసం తీసుకోవడం, మనం ఇలాగూ చాలా పరిశుద్ధంగా దాన్ని ఆచరిస్తాం. అపరిశుద్ధంగా అది పెట్టి అది ఏమన్నా ప్రసాదమా? అందరూ యేసును అంగీకరించని వారు కూడా పోయి తినడానికి కాదు. ఆ నిబంధనలో విశ్వాసము ఉండాలి కదా. నువ్వు ఆ రొట్టె తీసుకున్నప్పుడు, ఆ ద్రాక్షారసం తీసుకున్నప్పుడు అయోగ్యంగా తీసుకోకూడదని కొరింథీ పత్రికలో ఉంది. అయోగ్యంగా స్వపరీక్ష చేసుకోవాలట. నీలో విశ్వాసం ఉండాలి, ఆ నిబంధనను నమ్మాలి. యేసు రక్తం చేత నువ్వు పరిశుద్ధ జీవితంలోకి వస్తున్నావని విశ్వాసంతో, నీ దుర్నీతి నుండి తొలగిపోతున్నావని, పాపక్షమాపణ నీకుందని నీవు భయభక్తులతో ప్రభు యొక్క రొట్టెను ద్రాక్షారసమును తీసుకుంటున్నావు. ఎందుకంటే ఆయన ఇచ్చిన క్రొత్త నిబంధన అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పాత నిబంధనలో కొన్ని నిబంధనలు చేసినాడు దేవుడు, మన పితరులకు చేసిన నిబంధన. ఆ నిబంధన వాగ్దానాలన్నీ కూడా మనం ఇప్పుడు స్వతంత్రించుకుంటున్నాం. బలి అర్పణ లేదు, కానీ మన పితరులైన మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాలన్నీ యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మనం ఏం చేసుకుంటున్నాము? పొందుకుంటున్నాం. మన విశ్వాసం, మన నమ్మిక చొప్పున మనకు కలుగుతుంది.
దేవుడు మాట తప్పడని ఆ వాగ్దానాలన్నీ మనం కూడా పొందుకుంటూ ఉన్నాం. ఇర్మియా 32:38 వచనాలు చూసినప్పుడు మంచి నిబంధన ఇక్కడ చూస్తారు మీరు. వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును, మరియు వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయము ఏక మార్గమును దయచేదును. నేను వారికి మేలు చేయుట మానకున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించను. అంటే ఇది ఒక నిబంధన. దేవుని నమ్మి ముందుకు సాగి వారికి దేవుడు తన పిల్లల కొరకు కూడా ఒక నిబంధన ఉన్నది. చాలా ఆశ్చర్యం అది, చాలా ఆశ్చర్యం. నువ్వు దేవుని భయంలో నువ్వు ముందుకు వెళ్తున్నావు, దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే దేవుడు నిన్ను విడవడు, నీ సంతానాన్ని కూడా విడవడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీతి పిల్ల పిల్ల తరానికి ఉన్నది, ఆయన కృప యుగ యుగములు ఉన్నది. మా నాన్నగారు చాలా దైవ భయంతో ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ప్రసంగం చేస్తుంటే నేను అనుకునేదాన్ని, నేను ఇక్కడ వచ్చి కూర్చునేదాన్ని మా నాన్నగారు ప్రసంగం చేస్తుంటే. చిన్న వయసులో ఇంటర్మీడియట్ అప్పుడు చదివేటప్పుడు అసలు ఎంత టైం వేస్ట్ చేస్తున్నాడు కదా ఇతను, ఎందుకు ఇలాగూ ఏడేటో చెప్తున్నాడు అని అనుకున్నాను. ఒకటి ఆశ్చర్యం ఏది ఏంటంటే వడిగా వాక్యాలు ఇలాగ వస్తుంటే అబ్బో ఇది ఎంత వండరు, పాత నిబంధనలు ఉన్నాయి కొత్త నిబంధనలు ఎట్లా గుర్తుంటాయి అనుకునేదాన్ని. ఏం చెప్తున్నాడు అని అనుకునేదాన్ని. ఇంటికి వెళ్ళి చాలా నవ్వుకునేదాన్ని. చూడండి, ఆయన చేసే పని చేసుకుంటూ వెళ్ళినాడు. దేవుడు నన్ను వదిలిపెట్టినాడా? వదిలిపెట్టాడు. కొద్దిగా శిక్షించైనా, కొద్దిగా నొప్పించైనా తన కడుపులో పుట్టిన బిడ్డను నన్ను వదిలిపెట్టకుండా చక్కని పట్టాల మీద నిలబెట్టడమే కాకుండా దినమంతా ఆయన సువార్తను అందించాలి. అదే నా పని. దేవుని స్తోత్రం. ఇదే నిబంధనను స్థిరపరిచే దేవుడు లేడని నేను అన్నాను యవన దశలో. ఇప్పుడు దేవుడు ఉన్నాడని దినమంతా చెప్పాలి. ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటే అలాగూ నన్ను మార్చడానికి దేవుడు నా తండ్రితో చేసిన మాటను ఏం చేసినాడు? నిలబెట్టుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. అందుకే ఊరికే పిల్లల గురించి ఉన్న చింత నీకు అవసరం లేదు, నీకు విశ్వాసం ఉండాలి అంతే. దేవుడు నన్ను చేయి వదలడు, దేవుడు నా బిడ్డలను చేయి వదలడు అనే దృఢమైన విశ్వాసం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. అదే నిబంధనను స్థిరపరిచే దేవుడని మనకి ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉన్నవాడు అనే నామము, ఇది నిర్గమకాండం 3:14. ఇది మనకు తెలిసిన విషయమే. మోషే దేవునికి అడుగుతాడు, ఇప్పుడు నేను ఫరో దగ్గర వెళ్ళి ఇశ్రాయేల్ అందరినీ పంపేయమంటే అతడు అడుగుతాడు, ఎవరు నిన్ను పంపినారంటే నేను ఏమి జవాబు చెప్పాలి? దానికి జవాబు దేవుడు ఇస్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనంలో మీరు చూస్తారు. నేను ఇశ్రాయేల్ యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. మరియు దేవుడు మోషేతో ఇట్లనే మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరమున నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం, ఉన్నవాడను అనే నామం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఉన్నవాడు, ఎప్పటికీ ఉన్నవాడు. నేను ఎప్పుడు అనుకుంటాను మా అమ్మ ఉంటే బాగుండేది. అరే అమ్మ ఇదంతా ఎంత కష్టపడి నా కొరకు ప్రార్థన చేస్తే మరి ఇంత గొప్ప సేవ టీవీలో నేను మాట్లాడడం మా అమ్మ చూస్తే ఎంత బాగుండేదని ఆశపడినాను. కానీ అమ్మ దేవుని సన్నిధి చేరిపోయింది. ఎప్పటికీ ఉండలేరు కదా, కొద్దిపాటు ఆయుస్సే కదా. నా తండ్రి ఈ సేవ చూస్తే ఎంత బాగుండేది, ఆయన ఎంత ఆనందపడేది అని అనుకుంటాను. కానీ ఉండలేడు. వారి ఆయుస్సు గతించింది. దేవుడు పిలిచినప్పుడు వారు వెళ్ళిపోవాలి. ఎవరినైనా నువ్వు అధికంగా ప్రేమిస్తే వారు ఎప్పటికీ ఉండాలని నీ ఆశ, కానీ ఎప్పటికీ ఉండలేరు. వారు నిన్ను వదిలి వెళ్ళిపోతారు.
కానీ ఎల్లవేళలా నీతో ఉన్నవాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం ఉండేవాడు, మరణం వరకు సదాకాలం నేను నడిపించేవాడు, ఆయన ఎప్పటికీ ఉండేవాడెవరు? ఉన్నవాడైనా దేవుడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయనతో సాటి ఎవరు రారు, ఆయనతో సాటి ఎవరు రారు. అందుకే మోషేతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి నేను ఉన్నవాడు అని చెప్పుమని. అంటే మనం నమ్మిన దేవుడు సదాకాలము ఉన్నవాడు, నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు. ఈ సదాకాలము నిన్ను ప్రేమించే దేవుడు, సదాకాలం నిన్ను పోషించేవాడు, సదాకాలము నిన్ను నడిపించేవాడు. ఎల్లప్పుడూ ఆయన ఉనికి నీవు అనుభవిస్తూనే ఉన్నావు. కాబట్టి నీ విశ్వాసము, నీ నమ్మకం అంతా కూడా ఉన్నవాడైన దేవుని మీద నువ్వు ఉండాలని నువ్వు గమనించాలి. చూడండి, బంధువుల మీద అనుకుంటే వారు కొంతకాలమైనాక నిన్ను త్రోసివేస్తారు. అన్నదమ్ములు అనుకుంటే వారు నిన్ను వెలివేయవచ్చు. భర్త మీద అనుకుంటే భర్త ప్రేమ కూడా శాశ్వతం కాదు. ఏ ప్రేమ మీద నువ్వు అనుకోగలవు? భార్య అనుకుంటే అన్ని బాంధవ్యాలు ఈ లోకంలో దేని మీదనో ఒక ఆధారంతో ఉంటుంది కదా. డబ్బులు తెస్తే ప్రేమ, అందం ఉంటే ప్రేమ, ఆరోగ్యం ఉంటే. ఇది ఏది లేనప్పుడు ఎంత తిరస్కారం అనుభవిస్తాం. కానీ ఏది లేని నిన్ను, అయోగ్యురాలని ఏమి చూసి ప్రేమించినాడు? ఎందుకు ఇంత ప్రేమ? ఎప్పుడైనా ఆలోచించినారా? ఆయన అపారమైన ప్రేమ, ఏ షరతు లేని ప్రేమ, ఎప్పటికీ ఉండే ప్రేమ, ఎప్పటికీ ఉన్నదన్నమాట. అందుకే విశ్వాసి ధైర్యంగా ఉండాలి. ఎవరు నన్ను ప్రేమించకున్నా నన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఎవరు నాకేమి ఇవ్వకున్నా నా కొరకు రక్తమే ధారపోసిన ప్రభువు ఉన్నాడు అనే విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు లేరు, నాకెవరు లేరు అని అనకూడదు. ఎందుకంటే నీకు ప్రభు ఉన్నాడు. ఉన్నవాడు నీకు సదాకాలము ఉన్నాడు. నీకే కొదవ లేకుండా ఉన్నవాడు చూసుకుంటాడు. అందుకే మనం అంటాం యెహోవా ఈరే, అంటే యెహోవా చూసుకుంటాడు. ఆయన సదాకాలం యెహోవా షమ్మా, అంటే ఆయన మనతో ఉండువాడు. హల్లెలూయా. నేను నామములు చదువుతున్నప్పుడు 2 చేతులు ఎత్తి 3 సార్లు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భయంకరుడమైన గొప్ప దేవా, నిబంధనను స్థిరపరచువాడా, నేను ఉన్నవాడను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నామములతో నిన్ను స్తుతించడానికి మాకిచ్చిన ఈ ధన్యత, ఈ భాగ్యం కొరకు వందనాలు. నీవు భయంకరుడమైన గొప్ప దేవుడని, మేము పాపం చేయకూడదని దైవ భయం కలిగి బ్రతకాలని నేర్చుకున్నాం. నిబంధనను స్థిరపరచు దేవుడు అని, నువ్వు మాట సెలవిచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు అని నేర్చుకున్నాం. ఉన్నవాడవని, సదాకాలం మాకున్నావని ధైర్యం మాకు ఈరోజు ఇచ్చినది వందనాలు. ప్రభువా, ఈ ధ్యానం ప్రభువా ఇక్కడ నడిపించిన వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క గుణగణాలను మీరు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి హృదయాన్ని బలపరిచినందుకు వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. సకల ఆశీర్వాదాలతో మమ్మను పంపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా చెప్పండి 3 సార్లు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా
ప్రభుకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా